అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ప్రతిరోజు కల్లో ఊహించుకునే మీకు నచ్చిన స్త్రీతో ఈరోజు మీరు మనసులోని మాట చెప్తామని ఫిక్స్ అవుతారు. అలా చేయడానికి ఇదే సరైన సమయం. శుభవార్త కూడా అందవచ్చు. ఏది జరిగినా మన మంచికే అని గుర్తుపెట్టుకోండి. ఖాళీ సమయంలో సృజనాత్మకత గల పనులను చేయండి. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది. మీ భాగస్వామితో ప్రేమ శృంగారాల లోతులు కొలుస్తారు. మీరు ఈరోజు మీ రెండు కాళ్ళ మీద నలుపు మరియు తెలుపు దారము వేయటం ద్వారా ఆరోగ్యంలో ఉన్నటువంటి సమస్యలు తొలగించబడతాయి. అంటే మీకు నరదృష్టి తగిలి ఉంటే ఆ దృష్టి పోయి ఆరోగ్యం మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది. రోజు ఉద్యోగస్తుల కార్యాలయాల్లో కొత్త హక్కులను పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు కష్టపడి పనిచేస్తే మీ పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ పిల్లల వివాహానికి సంబంధించి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. మీకు ప్రభుత్వం నుంచి కొంత సొమ్ము వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు మీరు ఇంటి పెద్దల నుంచి ఆశీస్సులు అందుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. అయితే మీ ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించాలంటే ఉపాధ్యాయుల సహకారం చాలా అవసరం అవుతుంది. ఈరోజు పరిహారంలో శ్రీ శివ చాలీసా పఠించాల్సి ఉంటుంది. ఈరోజు అనేక రంగాల్లో మంచి ఫలితాలను పొందుతారు. మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నట్లు కొన్ని విషయాల్లో ఉన్నటువంటి మీరు విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. ఈరోజు ప్రాపంచిక సుఖాల వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు టప్పు కొరతను ఎదుర్కోవలసి రావచ్చు. ఈరోజు వృద్ధ కుటుంబ సభ్యులతో వాగ్వివాదానికి దిగకండి. వారు ఏదైనా సలహా ఇస్తే అది ఉపయోగకరంగా పరిగణించాలి. భవిష్యత్తులో మీరు దాని నుండి పూర్తి ప్రయోజనం అయితే పొందుతారు. ఈరోజు మీరు పనికి సంబంధించిన సమస్యల్లో మీ తండ్రి నుండి మద్దతు పొందుతారు. మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు పరిహారంలో సూర్యనారాయణునికి అర్ఘ్యం సమర్పించాల్సి ఉంటుంది. ఈరోజు రాజకీయాల్లో ఉండే వారికి మంచి గౌరవం లభిస్తుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు తమ భాగస్వామితో కొన్ని విభేదాలు అయితే వారికి ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఈరోజు మీరు కనుక మీకు నిరుత్సాహం ఉంటే కొన్ని విషయాల్లో ఆ నిరుత్సాహం తొలగించడానికి పరిహారం చేయాల్సి ఉంటుంది. ఒక పెద్ద బాదం ఆకును తీసుకొని ఆకు మీద 2 బీజాక్షరాలు క్లీం శ్రీం అని రాసి పైన స్వస్తికు వేసి కింద ఓంకారాన్ని రాసి ఆకును పారే నీటిలో వదిలేయాలి. ఈ విధంగా పరిహారము చేయటం ద్వారా మీకున్న దోషాలు పరిహారం అయిపోతాయి. అంతా కూడా సవ్యంగా అన్ని పనులు కూడా మరి జరిగిపోతాయి. ఎవరికైతే మరి నిరుద్యోగ సమస్య వేధిస్తున్నదో అటువంటి వారు మాత్రము ఈరోజు ఒక మంత్రాన్ని జపించడం ద్వారా ఉత్తమంగా ఉంటుంది. ఈరోజు మీరు ఇంట్లో ఉన్నటువంటి ఒక పండుని తీసుకొని యాపిల్ పండు కానీ జామ పండు కానీ క్యారెట్ కానీ ఇలాంటి తినేటటువంటి పండ్లను తీసుకొని వాటిని చూస్తూ ఆ పండ్లని చూస్తూ ఒక మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. ఆ మంత్రము ఓం త్రీం హుం హుం హ్రీం హుం ఫట్ అనే మంత్రాన్ని 11 సార్లు చదివి ఆ పండునే చూస్తూ చదివి ఆ తర్వాత ఆ పండును మొత్తం కూడా తినేయాలి. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే మీకు వెంటనే మీకు నిరుద్యోగ సమస్య అనేది తీరిపోవడానికి ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. మీకు పనిలో ఉత్సాహం పెరిగిపోతుంది. ఉన్న దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి. ఇక లక్కీ సంఖ్య 39, లక్కీ కలర్ గోధుమ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.